ఈ రోజు మన వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ గురించి చెప్పబోతున్నానండి. ఈ రోబోట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలో తయారు చేసిన రోబోట్. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసిన రోబోట్. సో అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ఏం పనులు చేస్తుంది, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రోబో కప్లర్ అనే సంస్థ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ ని తయారు చేస్తారు. సో ఇందులో ఆండ్రో అంటే ఏంటి, హ్యూమనాయిడ్ రోబోట్ అంటే ఏంటో ఫస్ట్ మీకు మీనింగ్ చెప్తాను. ఆండ్రో అంటే అర్థం ఏంటంటే మనిషి లాగా కనిపించడం. అంటే మనిషి ఎలాగైతే మనకు ఒక ఫేస్ ఉంటుంది, గుండ్రంగా లేకపోతే కొంచెం ఓవెల్ షేప్ లో ఉంటుంది, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, మొక్క ఉంటుంది, రెండు చేతులు ఉంటాయి, ఇలా బాడీ ఉంటుంది. ఇలాగ మనిషి లాంటి ఆకృతి కలిగిన రోబోట్ ని ఆండ్రో అని అంటారు. ఆండ్రో అంటే అర్థం మనిషి లాంటి పోలిక. ఇక నెక్స్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటే అర్థం ఏంటంటే ఇలాగ ఆండ్రో మనిషిలాగా కనిపించే ఒక రోబోట్ మనిషి ఏదైతే చేస్తాడో అటువంటి పనులు చేయడాన్నే ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ అని అంటారు. మనిషి కదలగలుగుతాడు, మనిషి మాట్లాడగలుగుతాడు, వినగలుగుతాడు, చూడగలుగుతాడు. ఇలాగ మనిషి చేసే పనులను రోబోట్ చేయగలిగితే దాన్ని హ్యూమనాయిడ్ అంటారు. అలా రూపం కలిగితే ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. దాన్నే మనకు వైజాగ్ చెందిన కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ. వీరు తయారు చేసిన ఫస్ట్ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ పేరు సైబీరియా. అంటే దీన్ని ప్రత్యేకతలు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కోసం తయారు చేస్తారు. ప్రధానంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోసం తయారు చేస్తారండి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోబోట్ని ఒక పోలీస్ స్టేషన్లో ఇన్స్టాల్ కూడా చేశారు. సో దాన్ని అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ దాన్ని పోలీసులకి హెల్ప్ చేసే విధంగా ఆ రోబోట్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. పోలీసులు మనకు ఎలాగైతే రక్షణ కల్పిస్తారో ఈ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ ఏం చేస్తుందంటే రెసిడెన్షియల్ ఏరియాస్ అక్కడ ఇన్స్టాల్ చేస్తే అక్కడ నిఘా పెడుతుంది అనమాట. ఏమన్నా జరగకుండా అది అలర్ట్ ఇస్తుంది. ఇక ఇప్పుడు ఈ రోబోట్ యొక్క పార్ట్స్ని చూసుకున్నట్లయితే మనిషిలాగానే ఒక ముఖం ఉంటుంది, రెండు చేతులు ఉంటాయి, రెండు చేతులు కదులుతాయండి. అలానే సెన్సార్లు ఉంటాయి, రెండు కళ్ళు మనకు ఎలా ఉంటాయో ఈ రోబోట్కి రెండు సెన్సార్ లాగా ఉంటాయి లైట్లు, అది సెన్స్ చేసుకుంటుంది. అలానే ఈ భాగం దగ్గర ఒక కెమెరా కూడా ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరా ఫేషియల్ రికగ్నిషన్ కలిగి ఉంటుంది. అంటే ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఎవరైనా మనుషులు కదిలితే వారి యొక్క కదలికల్ని ఇది గుర్తించగలుగుతుంది, ఐడెంటిఫై చేస్తుంది. ఇది పురుషుల స్త్రీల ఇలాగ మనుషుల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక కెమెరా కూడా ఇన్స్టాల్ చేశారు. ఇక మన ఈ రోబోట్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఉంటుంది. సో మీకు ఇందాక చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్లు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడకపోయినా కూడా ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి ఈ టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్లో. మనం ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ, ఏమైనా క్వైరీస్ రేజ్ చేయడం కానీ, కంప్లైంట్ రేజ్ చేయడం కానీ, ఇటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ ఏదైతే టచ్ స్క్రీన్ బోర్డు ఉంటుందో ఆ ఏ రోబోట్కి దాని ద్వారా మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఇక ఈ సైబీరియా ఏ రోబోట్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. రెండో అప్లికేషన్ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ పోలీస్ కింద కూడా ఈ రోబో పనిచేస్తుంది. మీకు ఇందాక చెప్పాను కదా చేతులు ఎలా పనిచేస్తాయని చెప్పి. సో ఈ చేతులు ట్రాఫిక్ సైన్స్ ఇలా స్టాప్ అని లేకపోతే ఇలాగని చెప్పి ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ ఇచ్చే విధంగా ఫ్లెక్సిబుల్గా హ్యాండ్స్ ఉంటాయి. ఈవెన్ ఆర్మీలో జవాన్లకు కూడా ఉపయోగపడే విధంగా ఆ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. ఇంకోటి నైట్ టైం గస్తీ కాయడానికి, ప్యాట్రోలింగ్ చేయడానికి కూడా ఏ రోబోట్ని యూజ్ చేయవచ్చు. ఇన్ని అప్లికేషన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇక ఈ రోబోకి కాళ్ళు అయితే ఉండవండి, కింద మనకు గుండ్రంగా ఒక చక్రం లాగా ఉంటుంది, అది మోటార్ సహాయంతో కదులుతుంది అనమాట. ఇక ఈ రోబో యొక్క పేరుకి ఒక కథ కూడా ఉంది. 1987 సంవత్సరంలో రోబో కాప్ అనే ఒక సినిమా వచ్చింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఈ రోబోట్కి ఈ సైబీరియా అనే ఒక పేరు పెట్టడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈ రోబోట్ పనిచేయడం కోసం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో బిగ్ డేటా సెట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఇక ఈ కంపెనీ కొత్తగా ఇంకొక ప్రోటోటైప్ రోబోట్ కూడా తీసుకొచ్చింది. ఆ రోబో పేరు ఏంటంటే సీత. పేరుకు తగ్గట్టుగానే సీత రోబోట్ చాలా లక్షణంగా కనిపిస్తుంది అనమాట. మొన్న ఈ మధ్యనే మనకి వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళ యొక్క ప్రోటోటైప్ సీత రోబోట్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. సీత రోబోట్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సహాయంతో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ మనం ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్తుంది, మాట్లాడగలుగుతుంది. బట్ ఈ రోబోట్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి అరకు వ్యాలీ దగ్గర ఒక మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియం దగ్గర దీన్ని యూజ్ చేస్తారు. ఆ మ్యూజియంలో ఎవరైనా ప్రజలు వచ్చి కాఫీ తోటలు ఎక్కువ ఉంటాయి, ఆ కాఫీ తోటల యొక్క చరిత్ర అడిగితే చెప్తుంది. అలానే కాఫీ ఎలా తయారవుతుందని అడిగిన దానికి సమాధానం చెప్తుంది. ఉదాహరణకి 13 రకాల కాఫీ గింజలు ఉన్నాయనుకోండి, ఆ 13 రకాల కాఫీ గింజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు, గింజల నుంచి పౌడర్ రూపంలో
మొత్తం ఎన్ని ప్రాసెస్ ఉంటాయి అది అన్నీ కూడా దాని హిస్టరీ అంతా కూడా వివరిస్తుంది మన సీతా రోబోట్. ప్రస్తుతానికైతే ఈ రోబోట్ మనకి తెలుగు మరియు హిందీ భాషల్లో అయితే మాట్లాడుతుందండి. ఇదైతే ఇంకా ప్రోటోటైపింగ్ స్టేజ్లోనే ఉంది. 2024 సంవత్సరం, ఈ సంవత్సరం ఆగస్ట్ నెలకి పూర్తి వెర్షన్ అనేది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళు తీసుకొచ్చిన మూడో రోబోట్ పేరు ఆయుధ. ఈ రోబోట్ ఏం చేస్తుందంటే మనకి హోటల్స్లో, హాస్పిటల్స్లో ఇలా కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి హోటల్స్లో ఎలా ఉపయోగపడుతుందంటే ఈ రోబోట్ మా కస్టమర్ దగ్గరికి వెళ్తుంది, ఆర్డర్ తీసుకుంటుంది. ఆర్డర్ తీసుకుని వచ్చి ఆ ఆర్డర్ని అక్కడ ఎవరైతే చెఫ్ ఉంటారో వాళ్ళకి చెప్తారు. అక్కడ చెఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ఫుడ్ని తీసుకెళ్ళి కస్టమర్లకు ఇస్తారు. అలా ఫుడ్ని సర్వ్ చేయడం కోసం, ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం కోసం ఈ రోబోట్ని యూజ్ చేస్తున్నారు. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. హాస్పిటల్స్లో ఎలా యూజ్ చేస్తారంటే మనకి నర్సులు ఉంటారు కదా, నర్సులకి మెడిసిన్స్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తారు. వాళ్ళు ఏమైనా ఒక పలానా మెడిసిన్ అడిగారు అనుకో ఈ రోబోని, ఆ రోబో అక్కడికి మెడికల్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో దాన్ని పిక్ చేసుకుని వీళ్ళకి ఇస్తాయి. ఈ అప్లికేషన్స్ కోసం ఈ ఆయుధ అనే ఒక రోబోట్ని క్రియేట్ చేశారు. ఓవరాల్గా వీళ్ళ దగ్గర 3 రకాల రోబోట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా లీజ్ పద్ధతిలో ఈ కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. దానికి హోటల్స్కి ఎవరికైనా కావాలంటే వీళ్ళు సప్లై చేస్తారు. ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఇక్కడ ఒక రోబోట్ని ఇన్స్టాల్ చేశారు కదా, ఇలా రకరకాల సెక్టార్స్కి వాళ్ళకి ఎవరికైతే అప్లికేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఈ రోబోట్స్ అనేది సప్లై చేస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్టప్ కంపెనీ ఉండడం, పైగా భారతదేశంలో మొట్టమొదటి ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ని తయారు చేశారంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ స్టార్టప్ని అప్రిషియేట్ చేయాలి. సో దీని ప్రైజెస్ గురించి అయితే మనకి ఇంకా ఐడియా లేదు. ఈ పర్టికులర్గా ఈ రోబోట్స్ ఎంత ప్రైజ్ అయినవి, మ్యానుఫ్యాక్చరింగ్ అనేవి. ఇది ఆంధ్రప్రదేశ్కి చెందిన రోబో కప్లర్ స్టార్టప్ యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.